వీళ్ళు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఎక్కించిన వేరే చోటకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారు, విచ్ ఇస్ అన్డెమోక్రటిక్. ప్రతి సందర్భంలో ఒకే ఇన్సిడెంట్ మీద రిపీటెడ్గా కేసులు పడుతున్నారు. సో స్టేట్కి కూడా కొంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఫండమెంటల్ రైట్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ ఫండమెంటల్ రైట్స్ని గౌరవించకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేము చాలా అద్భుతంగా స్టేషన్ తిప్పుతున్నామని చేశాడో లేదో తెలియదు, తప్పు చేశాడో లేదో తెలియదు. బెయిల్ రావటం బయట పోలీసులు ఉంటాం, బయట రావటం బయట పోలీసులు ఉంటాం. బయట పోలీసులు ఉండి ఎక్కడైతే జనసేన ఎమ్మెల్యేలు పోటీలో ఉంటారో, ఎక్కడైతే జనసేనకు పట్టు ఉంటుందో అక్కడికి తీసుకెళ్లి రిమాండ్ పెట్టడం పోలీస్ స్టేషన్ లో. అక్కడ 500-600 మంది కార్యకర్తలు వెంటాడటం, వేటాడటం, కొట్టడం, ఇది మీకు హీరోయిజం గా కనపడుతుంది, మీడియాకి కనపడుతుంది. ఈ హీరోయిజాన్ని సోషల్ మీడియాలో అన్ని చోట్ల ప్రొజెక్ట్ చేసుకొని చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. మరి 1924 ప్రాథమిక హక్కులు ఏమైపోయింది? 1924 ఎలివేషన్స్ ఏమైపోయినాయి? గత ప్రభుత్వంలో ఎలివేషన్స్ ఏమైపోయినాయి? పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఏమైపోయినాయి? పవన్ కళ్యాణ్ చెప్పిన నీతులు ఏమైపోయినాయి? పవన్ కళ్యాణ్ చెప్పిన శుద్ధ పుస్తక కబుర్లు ఏమైపోయినాయి? ఈ దేశంలో 100 మంది చెప్పిన కసపు కూడా ప్రాథమిక హక్కు ఉంటుందండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. బ్యూటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కసపు కూడా 10 సంవత్సరాలు తర్వాత మరణ శిక్ష పడింది. అలాంటి కసపు లాంటి వ్యక్తికే ఉన్నప్పుడు ఒక యూట్యూబ్ లో ఒక మాట మాట్లాడితే అది నీకు నచ్చకుండా పోవచ్చు. గత ప్రభుత్వం మీద 1924లో మేము కొన్ని 100 సార్లు తిట్టినాం. అప్పుడు మీరు మంచోడ్నా? ఇప్పుడు చెడ్డోడ్నా? ఇప్పుడు మీకు నచ్చలేదా? పవన్ కళ్యాణ్ గారు, మీరు హోమ్ మినిస్టర్ కాకుండానే ఇంత లా అండ్ ఆర్డర్ని క్రియేట్ చేస్తారు. మీ కార్యకర్తలు నిర్వహించాల్సిన బాధ్యత లేదా? బొజ్జ ఐశ్వర్య అనేటువంటి ఒక ఆమె ఒక మాట మాట్లాడితే ఆమె మీద ఇప్పుడు 15 సెక్షన్ల మీద కేసులు కట్టి ఆమెను అరెస్ట్ చేయడానికి తిరుగుతున్నారు. ఆమె ఇంటి ముందు 400-500 మంది జనసేన కార్యకర్తలు రౌండ్ ది క్లాక్ డౌన్. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉన్న కాదండి, నా ఇంట్లో పనిచేసే అటెండరు పవర్ లో ఉంటే అటెండర్ కూడా వేల మందిని దించగలడు. పవర్ లో ఉన్నవాడే వెనకబడి రాళ్ళు తీసుకొని రప్పలు తీసుకొని పెట్టడం పెద్ద గొప్పతనమా మగతనమా? అది దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్షాలుగా నిలబడి ప్రజల హక్కుల కోసం పోరాటం చేయాలి, అది గొప్పతనం. పవన్ కళ్యాణ్ డీసీఎం, ఎవడైనా వస్తాడు కొట్టడానికి, ఎవడైనా వస్తాడు స్టేషన్ మీద దాడి చేయడానికి, అది పెద్ద గొప్పతనం అనుకుని హీరోయిజం అనుకుని కాళ్ళు రెగరేస్తే ప్రజాస్వామ్యంలో తొక్కి నారదీస్తారు. ఎప్పుడు? 2029లో ఎడదీస్తారు. ఇలా తొక్కి నారదీస్తే తొక్కితే పాతాళంలో 1000 అడుగులు పోతుంది కిందకి. 1000 అడుగులు 151 నుంచి 11కు వచ్చింది. ఎగిరెగిరి పడకూడదు ప్రజాస్వామ్యంలో. ప్రజలు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు.